జ్వరం వచ్చిందని 3 రోజులు ముసుగుదని పడుకోరా. దాంతో మీ ఆవిడ డే అండ్ నైట్ నీ పక్కనే ఉంటుంది. ఐడియా అదుర్స్ కానీ ఇప్పటికప్పుడు జ్వరం కూడా వస్తుంది లేదా? 2 ఉల్లిపాయలు 2 జాకెట్లు పెట్టుకుంటే జ్వరం అదే వస్తుంది. అమ్మో, ముగ్గురికి సరిపడా జ్వరం వచ్చేసింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఏమైంది? ఎందుకలా ఉడికిపోతున్నావు? నాన్న జ్వరం అంత కాదు, వీధులు అందరికి సరిపడా జ్వరం నా ఒక్కడికి వచ్చేసింది. ఒళ్ళు పొయ్యి మీద పెట్టిన పెనంలాగా మారిపోతాను. ఎదురు తీసుకెళ్తాను. నిదానికి ఇలా పడుకోబోదు. లేకపోతే వర్షంలో తడుస్తూ పాట పాడితే జ్వరం నాకేం చేస్తుంది చెప్పు. ఎప్పుడో 40 రోజుల క్రితం తడుస్తే ఇప్పుడు జ్వరం అంటున్నానా? కొన్ని మాయదారు జ్వరాలు అంతేరా. ఇంకా నిలబడ్డారేమిటండి? డాక్టర్ని పిలవండి. అవ్వే, ఏ డాక్టర్ అక్కర్లేదమ్మా. వచ్చే దారిలో డాక్టర్ని కలిసి వచ్చాను. ఆయన ఏ మందులు వాడకుండా 3 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అన్నాడు. అన్నాడు కదా? అన్నాడు. ఆ మాటతో పాటు మరో మాట ఏం చెప్పాడంటే, ఈ 3 రోజులు ఎవరైనా మనిషి నన్ను విడిచిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉండాలని చెప్పాడు. చెప్పాడు కదా, నువ్వు రాదు. అమ్మయ్య, మా ముసలాళ్ళిద్దరికి భలే మస్కా కొట్టారు. అంటే మీకు నిజంగా జ్వరం రాలేదా? జ్వరం లేదు, జామకాయ లేదు, అంతా ఈ ఉల్లిపాయల మహత్యం. ఏమిటండి పట్టపగలో? పగలు రాత్రి ఏకదాటిగా సరిగమప అంటూ పాట కచేరీ జరపడానికే ఈ మాస్టర్ ప్లాన్ వేశాను. నా మంచి చెడ్డ చూడడానికి నువ్వు ఉన్నావు, నీ ముద్దు ముచ్చట తీర్చడానికి నేనున్నాను. డాక్టర్ ఏమో పర్వాలేదు అన్నాడుగా. ఊరుకో బాబు, తగ్గిపోతుంది రే బాబు. ఈ బాబే తాగయ్యా. ఏమిటది? కషాయం. నా కషాయం ఎందుకు నాన్న? ఎందుకంటే అసలు ఇలాంటి జ్వరాలు కడుపులో బాగా కఫం పెరిగిపోవడం వల్ల వస్తాయి. ఈ కషాయం రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు తాగితే కడుపులో ఉన్నదంతా క్లీన్ అయిపోయి జ్వరం దానంతట అదే తగ్గుతుంది. డాక్టర్ నాకు మందు అవసరం లేదన్నాడు నాన్న. ఇది మందు కాదు నాన్న, కషాయం. శొంఠి, వాము, ధనియాలు, మిరియాలు వేసి కాసాం. తాగమ్మా, తాగు. తాగు బాబు, తాగు. అన్నట్టు పార్వతి, లంకడం పరమోషం అన్నారు. అందుకని 3 రోజుల పాటు అబ్బాయికి అన్నమేం పెట్టకుండా ఒట్టి రొట్టి కషాయం మాత్రం. ఏమిటి 3 రోజుల పాటు నేను పస్తుండాలా? దాన్ని పస్తు అనర్రా, లంకణం అంటారు. కడుపు మార్చుకోవడానికి కరెక్ట్ అయిన తెలుగు పదం ఏమిటి నేను అడగట్లేదు నాన్న. అంత చిన్న జ్వరానికి అంత పెద్ద పస్తా అని. తప్పదురా. సరే, తప్పదంటే ఈ 3 రోజులు నా మంచి చెడ్డ చూడడానికి నేనున్నాను కదరా. నువ్వెందుకు నాన్న? బాగా అన్నావు నాన్న. మీకెందుకండి, మీకు అసలే ఉపసం. నేను ఉంటాగా. నువ్వు మాత్రం ఎందుకమ్మా? నీకు కూడా వయసు అయిపోయిందిగా, నీ కోడ ఉంటుందిగా. ఇలాంటప్పుడు అమ్మాయి అస్సలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు భార్య భర్త దూరంగా ఉండాలిరా, లేకపోతే జ్వరం ఎక్కువ అవుతుంది. అమ్మాయి, ఈ 3 రోజులు నువ్వు నా దగ్గర పడుకోమ్మా. నేను మాత్రం ఈ 3 రోజులు పగలంతా ఈ గుమ్మం దగ్గర కూర్చుంటాను, రాత్రి అంతా అక్కడే పడుకుంటాను. నీకేం కావలసిన నన్ను అడుగు. ఇక పద బాబు. మధు, ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది. డే నైట్ సరిగమప అవుతుంది కదా అని ప్లాన్ వేస్తే సరిగమప కాదు కదా. మొత్తానికి ఫుడ్కే మోసం వచ్చి దిక్కుమూల కషాయం చేతికొచ్చింది.
ఏంటిది? మీ అమ్మ నాన్న చూస్తే నన్ను కోపపడతారు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? జ్వరం వచ్చిందని అబద్ధం అనటం వల్ల ఈ రోజంతా నాకు ఫుడ్ లేదు, నీతో బెడ్ లేదు. కషాయం తాగి తాగి అన్ని పాటలు మండుతున్నాయి. పోనీ బయటకు వెళ్తే వస్తావు అంటే మా నాన్న నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నువ్వు వెళ్ళి ఫుడ్ ఏమైనా పట్టరా. పక్క వీధికి వెళ్తే పార్క్ ఉంది కదా, అక్కడ మాట్లాడుతూ తిన్నాం. అదేదో ఇక్కడే చేయొచ్చుగా, పార్క్ ఎందుకు? ఇక్కడైతే ఆ దేవదాస్ గడు తాగి తలుపు పాతాడు, మా నాన్న లేస్తే నన్ను పాతాడు. దాంతో మన మధ్య పాట కచేరి కాదు కదా, మాట కచేరి కూడా జరగదు. ప్లీజ్ వెళ్ళి తీసుకో. దేవదాస్ గారి ఇల్లు ఎక్కడండి బాబు? మీరా? దేవదాసు బాబు రౌడీలకు కూడా తడవని నేను నీకు తడిసి నా కాపురాన్ని ఈ పార్క్ కి షిఫ్ట్ చేస్తే ఇక్కడ కూడా సతాయిస్తావా? ఇది నీకు న్యాయం ఉందా? ఇది నా కర్మండి బాబు, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ప్రతిరోజు మీ ఇంటి తలుపు కొట్టి మీ క్యారెట్ తిట్లు చేయడం ఇవాళ రూట్ మార్చి ఇలా వచ్చాను. కానీ ఇక్కడ మీరెంత వెళ్ళారు మరి? ఇది మీకు న్యాయమా? పోలేడు బాబు, ఏది క్షమించేది లేడు మరి. బాబు 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 ఎవరు చేస్తాడు ఇప్పుడు చెప్పేయండి, మరి వెళ్ళిపోతాను. దేవదాసు బాబు ఒక్కసారి కళ్ళు మూసుకోరా.